వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కోస్టల్ బ్యాంక్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళారి హాస్పిటల్ మరియు శంకర నేత్రాలయ సహకారంతో ఖాతాదారులకు మరియు తెనాలి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా కోస్టల్ బ్యాంక్ సేవలు అందించడం జరుగుతుందని, గత 25 సంవత్సరాల నుండి బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తున్న ఖాతాదారులకు ప్రజలకు ఈ సందర్భంగా బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఖాతాదారులను సత్కరించారు. ఇది స్థాపించి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ చాలా గొప్ప స్థితికి చేరుకుంది. మా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మేము వాళ్ళతో మొదటి నుంచి కూడా తెనాల్లో బ్రాంచ్ స్థాపించిన దగ్గర నుంచి మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి సర్వీస్ చాలా గొప్పది. ఇది కోస్టల్ ఏరియా లోకల్ బ్యాంక్ అని పేరు ఉన్నప్పటికీ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ కోస్టల్ ఏరియా బ్యాంకుగా రూపాంతరం చెంది ఎక్కువ బ్రాంచులు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ పిలుపుస్తున్నాను. కార్యక్రమంలో కళారి శ్రీదేవి, కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయిబాబు, పోస్టల్ టెలికాం సొసైటీ అధ్యక్షులు రవికుమార్, తెనాలి బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, సిబ్బంది రమణబాబు, ఛాయా మనోహరి, కిరణ్, రహీం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము 25 వసంతాలు ముగించుకొని శుభ సమయంలో ఖాతాదారులని సత్కరించుకునే విషయంలో మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకున్న ఖాతాదారులకి, అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రోగ్రాంకి కాకతీయ సొసైటీ చైర్మన్ అయినటువంటి మా డిఎల్ కాంతారావు గారు, అలాగే శశి ప్రొవిజన్స్ వ్యాపార సంస్థల అధినేత అయినటువంటి వరదరాజులు గారు, అలాగే పోస్టల్ అండ్ టెలికాం ప్రెసిడెంట్ అయినటువంటి రవికుమార్ గారు, అలాగే హరిప్రసాద్ గారు, అలాగే మన లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర టెంపుల్ వైకుంఠపురం చైర్మన్ గారు అయినటువంటి మా సాయిబాబా గారు, అలాగే కళారి హాస్పిటల్ శ్రీదేవి గారు, వీళ్ళందరూ మా గౌరవ అతిథులుగా వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కోస్టల్ బ్యాంక్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు తెనాలి పట్టణంలో కోస్టల్ బ్యాంక్ అంటే లోకల్ ఏరియా బ్యాంక్ మరి గత 25 సంవత్సరాలుగా వాళ్ళు సర్వీస్ ఇస్తూ విజయవాడలో మొట్టమొదటి బ్రాంచ్ని 95లో ప్రారంభించి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలో 50 బ్రాంచెస్ స్థాపించి ప్రజలకి సరైనటువంటి బ్యాంకు ద్వారా మంచి సర్వీస్ ఇస్తూ, అట్లాగే డిపాజిటర్లకు కానివ్వండి, తర్వాత మరి లోన్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా అగ్రికల్చర్లు కానివ్వండి, ఏదైనా ఎనీమోర్ మంచి గుడ్ సర్వీస్ ఉన్నటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారతదేశం మొత్తం ఈ కోస్టల్ బ్యాంక్ ప్రారంభించాలని, ఇంకా అత్యుత్తమమైనటువంటి సేవలు ప్రజలకు అందజేయాలని కోరుకుంటూ గంగానమ్మపేటలోని పాత శివాలయం రోడ్లో డ్రైన్ల నిర్మాణానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. 21 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైన్ల పనులకు మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించారు. తెనాలి పట్టణ అభివృద్ధికి మున్సిపాలిటీ కృషి చేస్తుందని, అందులో భాగంగా పట్టణంలో పలు చోట్ల సిమెంట్ రోడ్లు, డ్రైన్లను నిర్మించడం జరుగుతుందని కమిషనర్, చైర్పర్సన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అలానే ఎప్పుడు ఈ 2021 గ్రాండ్ 50 ఫైనల్స్లోది ఈ రోజున పని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 21 లక్షల రూపాయలతో ఈ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే, మన అభివృద్ధిలో భాగంగా పార్కులు కానివ్వండి, బోస్ రోడ్ కానివ్వండి, అలానే శివాజీ చౌక్ కానివ్వండి. శివాజీ చౌక్ నుంచి బురిపాలెం దాకా 3 విడతలుగా వేస్తున్నాము. ఇది మున్సిపాలిటీ నిధుల నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏ వర్క్ చేసినా మున్సిపాలిటీ నిధులే మనం. అలానే అభివృద్ధిలో భాగంగా మీరందరూ కూడా మాకు సహకరించాలి. అలానే ఈ ఎంకరేజ్మెంట్ అనేది నశిస్తేనే మనం డెవలప్ అనేది ఇంకా బాగా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని. మన గంగారామపేట ఏరియాలో ఓల్డ్ శివాలయం దగ్గర 15th FC ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద 21 లక్షల రూపాయలతోటి రోడ్డుకి ఇరువైపులా డ్రైన్లు రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీ గౌరవ చైర్పర్సన్ గారు, లోకల్ వార్డు మెంబరు అందరం కలిసి ఈరోజు ప్రారంభించాం. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వేగవంతం చేయాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, సౌకర్యాలన్నీ కూడా అని చెప్పేసి వారి యొక్క ఆదేశాలతో ఈరోజు గౌరవ సిపి గారు, వార్డు మెంబర్స్ అందరం కలిసి ఈ ప్రాంతంలో ఈ వర్క్ ప్రారంభించడం అయింది. ఈ ప్రాంతము పురాతన కాలం నుంచి ఉంది. ఏరియా గంగారామపేట ఏరియా అంటే టౌన్లో అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కాలువలు ఇరుగ్గా ఉండడం వల్ల వచ్చేటువంటి దుకాణదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ బాగా కష్టంగా ఉంది. అందువల్లనే ఈ డ్రైన్ను డిపెండ్ చేసి కొంత విడుతు కూడా పెంచి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి యూజ్డ్ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలనేసి దానిలో భాగంగానే ఈ డ్రైన్ యొక్క ప్రారంభం ఈరోజు. ఇది 2021లో గ్రాంట్ అండి. అప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ ఆఫీసులో ఎవరినైనా ఇదిగో అదిగో ఫండ్స్లు ఇవ్వంటున్నారే తప్పితే ఈ గ్రాంట్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మా రాధికా మేడం గారు వచ్చిన తర్వాత చెప్తే నేను మొదలు పెడతాను, చేపిస్తానని చెప్పారు. అది రాధికా మేడం గారు ఇప్పుడు మొదలుపెట్టించారు. ఏరియా అంతా కమర్షియల్ ఏరియా. ఇక్కడ వ్యాపారస్తులకి ఏమి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరలో ఇది పూర్తి చేపిస్తామని వ్యాపారస్తులకి మనం చేస్తున్నాము. వ్యాపారస్తులు ఎవరు ఇబ్బంది పడొద్దు. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో శ్రీ 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 అష్టాక్షరి జేఎల్ స్వామి పాల్గొని మానవ జన్మ అత్యున్నతమైనదని, ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే గోదాదేవి వ్రతం విశిష్టమైనదని తెలిపారు. భక్తులు ఈ ధనుర్మాస వ్రతంలో విశేషంగా పాల్గొని తరించాలని ఆయన ఉపదేశించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు లక్ష్మీనారాయణ కుంకుమ పూజ నిర్వహించారు. వందే విష్ణు భవభయహరం ఆవాహయామి సుస్వాగతం సమర్పయామి. చక్కగా నీటిని 3 సార్లుగా భావిస్తూ ఒక వస్త్రాన్ని సమర్పించాలి, పెట్టండి. లేకపోతే పసుపులు కుంకుమ అక్కడ సమర్పయాయ. సర్వే నారాయణాయ నమః బొట్టు పెడుతున్నట్లుగా భావిస్తూ అక్కడ గీతం సమర్పయామి. సమస్త పరివారాయ శ్రీమతే లక్ష్మీనారాయణాభ్యో నమః. సర్వాభరణ శ్రీమతే నారాయణాయ నమః. నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష. శ్రీరంగనాథుడితోటి ఒకరోజు ప్రత్యక్షంగా స్వామి నువ్వు చాలా తప్పు చేశావా అన్నట్ల దేవుణ్ణి. నేనేం తప్పు చేశాను స్వామి? మనిషికి కేవలం 100 ఏళ్లే కదా అని ఇచ్చావు. ఏ 400 ఏళ్ళు 500 ఏళ్ళు ఇస్తే మనిషి బాగుపడేవాడు. ఓ అలానా? ఏమిటిటా 100 ఏళ్ళు చాలేదా అన్నాడు పరమాత్మ. అంటే వేదల్లో పిరాయల్లో మరి పుహవరేను. ఓ స్వామి నీవు ఇచ్చినటువంటి నూళ్ళు అంటే శాస్త్రం
చాలా పెద్ద శాస్త్రం ఇచ్చావు. ఒక వేదం చదవాలంటే 12 ఏళ్ళు కావాలి, 4 వేదాలంటే 48 ఏళ్ళు కావాలి. 48 ఏళ్ళు దాకా పెళ్లి చేసుకోవద్దా? మరి ఎప్పుడైనా నాకు సంతానం కలిగేది, ఎప్పుడైనా నా యొక్క వంశం నిలబడేది? అయినా ఎప్పుడు వేదం చదువుతుంటే ఎప్పుడు నిద్రపోవాలి, నేను ఎప్పుడు లౌకికమైనటువంటి భోగాలు అనుభవించాలి. కరెక్ట్ టైం లేదు. మనకున్న 100 ఏళ్లలో 25 ఏళ్ళు నిద్రపోతాం, ఒక 25 ఏళ్ళు భోగాల్లో మునిగిపోతాం కదా. 50 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా 50 ఏళ్ళు సంసారంలో 25 ఏళ్ళు ఉండిపోతాం. ఆ పిల్ల పెళ్ళి, ఈ పిల్లగాడి పెళ్ళి, వాడి చదువు, వీడి ఉద్యోగం, వీడి పురుడు, వాడి ఇవన్నీ కావాలి కదా. తిరుమలలో కీర్తనలు ఆలపించేందుకు తెనాలి నుండి 108 మంది భక్తులు తరలి వెళ్లారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సాయిరాం సంగీత కళాశాల ఆధ్వర్యంలో 108 మంది బాలబాలికలు మరికొంతమంది గాయకులు తిరుమలకు వెళ్లారు. తిరుమల ఆస్థాన మండపంలో శుక్రవారం అన్నమయ్య కీర్తనలు ఆలపించనున్నట్లు నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు, లక్ష్మీ సునీత తెలిపారు. మొత్తం అక్కడ 300 మంది సంకీర్తన చేయడానికి బయలుదేరాము. ఇది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సాయిరాం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మన వజ్జుల సునీత గారి సహకారంతో, దాతల సహకారంతో, ముఖ్యంగా తెనాల్లో ఉన్న దాతలు సహకారంతో పిల్లల్లో భక్తిభావం, పెద్దల అందు భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాతల సహకారంతో తిరుమల యాత్ర బిగిన్ చేసాం. ఈరోజు మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్కి దగ్గర 125 మంది దాకా బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మేము మొత్తం ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన, గోవిందనామావళి చేసి అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి గుడి, మనకి తిరుచానూరు అమ్మవారి గుడి, అలాగే 29వ తారీఖు తాళపాక, ఒంటిమిట్ట, అన్నమాచార్యుల వారి స్వస్థలమైన తాళపాక మరియు ఒంటిమిట్ట ఈ 2 క్షేత్రాలు దర్శించుకొని 29 నైట్ బయలుదేరి తిరుపతిలో 30వ తారీఖు తెనాల్లో వస్తాము. పసురుబేతి గానరసం పనిహి అన్నారు మన పెద్దలు. చిన్నపిల్లల చేత హిందూ ధర్మ ప్రచారం కోసం మనం గోవిందనామాలు చెప్పించడానికి 108 మంది పిల్లల చేత గోవిందనామాలు చెప్పించడానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తిరుమలలో ఈ కార్యక్రమం తలపెట్టాము. కొండపి శ్రీనివాసరావు గారు అందరం కలిసి, అన్ని బృందాలు కలిసి సంకీర్తన గానం చేయటం, గోవిందనామాలు చేయటం, తర్వాత కోలాటం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. మాడవీధుల్లో ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమం జరుగును. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ అభివృద్ధికి ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం. పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు. వైకుంఠపురంలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. తెలంగాణకు గుడ్ బై, విశాఖకు టాలీవుడ్ షిఫ్ట్. ఇకపై ఆంధ్రలో సినిమా షూటింగ్లు. మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.